దృశ్యం 3 విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. దర్శకుడు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా తెలుగు, హిందీ వెర్షన్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. అసలు దృశ్యం 3 మేకింగ్ వెనుక ఇబ్బందులేంటి? దృశ్యం సిరీస్ లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా దృశ్యం 3 అప్డేట్ ఇచ్చిన జీతూ జోసెఫ్ అంతే స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేశారు. ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ కు రెడీ అవుతోంది. ఆల్రెడీ కథ లాక్ అవటంతో జనవరిలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మన శంకర వరప్రసాద్ షూటింగ్ పూర్తి చేసిన వెంకీ ప్రజెంట్ ఆదర్శ కుటుంబం మూవీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తరువాత దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ అయినా రిలీజ్ చేయడానికి మరో 6 నెలల టైం పడుతుంది. అంటే 2026 ఎండింగ్ కు గానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండదు. 2026 ఎండ్ వరకు దృశ్యం 3ని ఇతర భాషల్లో రిలీజ్ చేయకుండా వెయిట్ చేస్తారా? మలయాళం, హిందీలో ముందే రిలీజ్ అయితే తెలుగులో దృశ్యం 3కి క్రేజ్ ఉంటుందా? అసలు తెలుగులో ఈ సినిమా ఉంటుందా? లేదంటే మలయాళ వర్షన్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.